ఘటనకు నిరసనగా మహిళలు అర్ధరాత్రి కూడా తిరిగే పరిస్థితులు ఉండాలని కోరుతూ పలు మహిళా సంఘాలు ట్యాంక్ బండ్ పై ప్రదర్శన చేస్తున్నాయి. ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు లైవ్ లో చూద్దాం. థ్యాంక్ యూ రాణి. ట్యాంక్ బండ దగ్గర పెద్ద ఎత్తున కూడా మహిళా సంఘాలు వివిధ మహిళా సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ మహాధర్నాను చేపట్టాయి. అదేవిధంగా మహా ర్యాలీ రూపంలో కూడా చీకటిని తరిమేద్దామని చెప్పేసి మాకు న్యాయం జరగాలి అని చెప్పేసి అంటున్నారు. గృహహింస దగ్గర నుంచి రోడ్డు మీద వెళ్తున్న ఆఫీసులో కూడా ప్రతి ఒక్క చోట కూడా మేము ఏదో ఒక రకంగా కూడా అవమానానికి గురవుతున్నాము. వాటిపైన మా పైన మహిళల పైన జరుగుతున్న హింసాకాండను ఏ విధంగానైనా సరే ప్రభుత్వం అడ్డుకోవాలి, అదేవిధంగా మాకు రక్షణ కల్పించాలని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ఉన్న మహిళా సంఘాలు అందరూ కూడా వెళ్తున్నారు. ఇక్కడ మనతో పాటు మొత్తం కూడా పెద్ద ఎత్తున మీరు ఈ ర్యాలీని చేస్తున్నారు కదా, పెద్ద ఎత్తున కూడా ఎంతమంది పార్టిసిపేట్ చేశారు, అదేవిధంగా మీరు ఏ నినాదంతో ముందుకెళ్తున్నారు? సేవ్ ఉమెన్. ఈ రోజున పూర్తిగా దేశం యంత్రాంగం, పాలనా యంత్రాంగం మొత్తం వైఫల్యం చెందింది మహిళల్ని కాపాడటంలో. ఈ రోజు దీన్ని మహిళా సమస్యగా భావించవద్దు, ఇది ఒక సామాజిక సమస్యగా భావించాలి. ఎందుకు మహిళలకి రక్షణ కోసం మహిళలే పోరాడాల్సి వస్తుంది? ఎందుకు రాజకీయ పార్టీల అధ్యక్షులు రారు ఈ పోరాటానికి? దేశంలో సగం జనాభాని రక్షించలేని ప్రభుత్వాన్ని కాపాడడం కోసం పోలీసు యంత్రాంగం ఉపయోగపడుతుంది ఈ రోజున. గాని ప్రజల రక్షణ అంటే చాలా డిఫరెంట్ గా కూడా ఒక వినూత్నంగా కూడా మీరు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇంత రాత్రి పూట కూడా మహిళలందరూ కూడా ఒక చోటు చేరి పలు మహిళా సంఘాల ఆధ్వర్యంలో అటు చిన్న పిల్లల దగ్గర నుంచి వెళ్ళి మహిళలు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, యుద్ధాలు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తున్నారు. దీని ప్రభుత్వం ఖచ్చితంగా సపోర్ట్ చేస్తున్నారు. అవును, తప్పకుండా. ఎందుకంటే ఈ రోజున మహిళలకి ఉద్యోగ అవకాశం, విద్యా అవకాశం కల్పించడం చెప్తున్న ప్రభుత్వము ఎక్కడైతే ఉద్యోగాలు చేస్తున్నామో రాత్రిపూట షిఫ్టుల్లో కూడా పనిచేయాల్సి వస్తుంది. ఈ రోజున ఐటీ ఇండస్ట్రీలో పనిచేసే మహిళలందరూ ఎందుకు మీరు రక్షించలేనప్పుడు ఎందుకు రాత్రి షిఫ్ట్ అలో చేస్తున్నారు? మీరు రాత్రిపూట ఎందుకు తిరగాలని అడుగుతున్నారు? రాత్రిపూట మహిళలు ఉద్యోగాలు చేయొద్దా? ఇంత ముస్లిం డామినేటెడ్ కంట్రీ మలేషియాలో కూడా ఈవెన్ టోల్ బూతుల్లో కూడా మహిళలు పనిచేస్తున్నారు. విదేశాల్లో 24 గంటలు పనిచేస్తున్నారు. విదేశాల్లో మహిళలు అడవుల్లో పనిచేస్తున్నారు, ఒంటరిగా పనిచేస్తున్నారు. అక్కడ రక్షణ ఉంది, ఎందుకు ఇక్కడ రక్షణ ఇవ్వలేకపోతుందని ఈ రోజు ప్రభుత్వాన్ని మేమందరం గట్టిగా అడుగుతున్నాము. రక్షణ ఇవ్వలేని ప్రభుత్వము ఎందుకు మహిళా నైట్ షిఫ్టులను అలో చేయాలి? ఎందుకు నైట్ వ్యాపారాలను అలో చేయాలి? ఎందుకు రాత్రిపూట షాపులు ఓపెన్ పెట్టాలి, ఆఫీసులు ఓపెన్ పెట్టాలి అని కూడా ఈ రోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. ఓకే, మీరు ఒక విద్యార్థినిగా అంటే మీరు ఎలా we are here to make the government realize that we are the same human beings when we are during daytime and we are the same human beings when we are at night. Then why should we fear at night when we walk? We should have same fearless walk when we walk at night, and then government has to ensure it first. అక్క చెప్పండి, మీరు చాలా నిరసనల కార్యక్రమాలలో కూడా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలే కానివ్వండి, హింసాకాండే కానివ్వండి, అదేవిధంగా గృహహింస కానివ్వండి, పలు దాంట్లో కూడా మీరు పార్టిసిపేట్ చేశారు. అయితే ఇది వినూత్నంగా ఉంది. మహిళలందరూ కూడా ట్యాంక్ బండ్ పైన ఇంత రాత్రిపూట ఒక పెద్ద ర్యాలీ రూపంలో కూడా వెళ్తున్నారు. మాకు న్యాయం చేయండి, మాకు చీకట్లో న్యాయం జరగట్లేదు అని చెప్పేసి అంటారు. దీన్ని ప్రభుత్వం ఎంతవరకు సమర్థిస్తున్నారు? ఇది వాస్తవంగా పితృస్వామ్య వ్యవస్థ. ఈ వ్యవస్థలో ఈ మనువాద సంస్కృతిలో కొట్టుమిట్టాడుతున్నటువంటి వీళ్లు మొత్తంగా ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్నటువంటి వాళ్ళు, అధికారులైనటువంటి వాళ్ళు మహిళలను కించపరుస్తూ మాట్లాడినటువంటి మాటలు ఈ మధ్యకాలంలో అందరూ చూస్తున్నాం. ఇటు బొత్స సత్యనారాయణ మాట్లాడొచ్చు, ఇంకా మిగతా వాళ్ళు అధికారులు మాట్లాడొచ్చు, ఇతర రాష్ట్రాల్లో కూడా మాట్లాడొచ్చు. కానీ ఈ రకమైనటువంటి సరైనటువంటి కావు అని పగలు మాదే రాత్రి మాదే. ఇవాళ మొత్తంగా ఈ సృష్టికే మూలం ఆడది అనుకుంటున్నప్పుడు అసలు వీళ్ళు చేసిన పాపం ఏంటి, వీళ్ళు చేసిన నేరం ఏంటి? అసలు వీళ్ళు అంటే పగలు మాత్రమే తిరగాలి. వాస్తవం ఒక్క మాట అనుకుంటే రాత్రే కాదు, పగలుగా కాదు, అసలు ఇంట్లో కూడా ఒంటరిగా ఉండలేనటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ కొంతమంది మాట్లాడుతున్నారు అర్ధరాత్రి ఏం పని అని అంటున్నారు. అసలు అర్ధరాత్రే కాదు, పగలు ఇంట్లో ఉన్నటువంటి పిల్లల్ని కూడా తీసుకుపోయి రేప్ చేస్తున్నటువంటి ఘటనలు మనం చూస్తున్నాం. అంటే మొత్తంగా ఈ సంస్కృతి ఇన్ని విధాలుగా కూడా నిరసనల కార్యక్రమాలు చేపడుతున్నా కూడా ప్రభుత్వంలో మాత్రం ఎలాంటి చలనం రావట్లేదు. ఈ కార్యక్రమంతోనైనా ఎటువంటి రెస్పాండ్ అయినా వస్తుందని మీరు ఆశిస్తున్నారు? ఖచ్చితంగా రావాల్సినటువంటి అవసరం ఉంది, చట్టాలని సవరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ మొత్తంగా ఎక్కడికక్కడ అధికారులుగా విచిత్రం ఏంటంటే, బాధాకరమైనటువంటి అంశం ఏంటంటే పెద్ద పెద్ద స్థాయిల్లో ఉన్నటువంటి వాళ్ళ చరిత్ర కూడా అదే గనక అందుకని ఈ రకమైనటువంటి వీటిని పరిగణలోకి తీసుకోవట్లేదు వీళ్ళు. ఇవాళ అందుకని సరైనటువంటి చర్యలు కావాలని హెచ్చరిస్తా ఉన్నాం. మళ్ళీ పునరావృతం అయితే జరిగే
పరిణామాలకి ప్రభుత్వము అధికారులే బాధ్యత వహించాల్సి వస్తుందని తెలియజేస్తా ఉన్నాం. ఓకే, అంటే పెద్ద ఎత్తున కూడా ఇక్కడ చూసుకుంటే మన మహిళలందరూ కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా మాకు న్యాయం చేయాలి, అదేవిధంగా మాకు రక్షణలు కల్పించాలి. మన రాష్ట్రంలో ఎలాంటి రక్షణ లేదు. ప్రభుత్వం ఈ నిరసన కార్యక్రమంతోనైనా ఏ విధంగానైనా సరే ప్రభుత్వము మహిళల పట్ల ఒక ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకొచ్చి మమ్మల్ని రక్షించాలి అని చెప్పేసి మహిళలుగా మేము ఆశిస్తున్నాం.